హలో ఫ్రెండ్స్, 2014 ముందు ఇండియాకి మొత్తం 13 మంది ప్రైమ్ మినిస్టర్గా పనిచేశారు. కానీ 2014 తర్వాత వచ్చిన ప్రైమ్ మినిస్టర్కి వచ్చినంత క్రేజ్ మాత్రం మరి ఏ ఇతర ప్రైమ్ మినిస్టర్ కూడా రాలేదు. ఆయన తన పవర్తో, లీడర్షిప్ స్కిల్స్తో ఈ ప్రపంచంలోనే ఇతర దేశాల లీడర్స్తో ది బాస్ అని కూడా పిలిపించుకున్నారు. బట్ అలా అని చెప్పేసి మిగతా 13 మంది వాళ్ళ పవర్ని చూపించలేదని కాదు, వాళ్ళు కూడా పవర్లో ఉన్నప్పుడు తమ పవర్ని చూపించారు. కానీ Lion, cheetah, tiger, elephant. Very dangerous, but not in Jurassic Park. Because in that park, there is a... ఈ ప్రపంచంలో కొంతమంది ఫేమస్ పర్సనాలిటీస్ ఉంటారు. వాళ్ళు మనం ఇష్టపడొచ్చు, లేదంటే ద్వేషించవచ్చు, బట్ ఇగ్నోర్ మాత్రం అస్సలు చేయలేము. ఇలా ఇగ్నోర్ చేయలేని ఒక పర్సనాలిటీయే నరేంద్ర మోడీ గారు, ది ప్రెజెంట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్. ఈ రోజున మన ఇండియాలో కొంతమంది నరేంద్ర మోడీ గారిని ఒక డిక్టేటర్ లాగా చూస్తుంటారు, కానీ ఇంకొంతమంది ఇండియాని సూపర్ పవర్ గా మార్చే లీడర్ లాగా చూస్తూ ఉంటారు. సో జనాలు ఎలా చూసుకున్నా కానీ ప్రస్తుతం మాత్రం మోడీ గారు ప్రపంచంలో వన్ ఆఫ్ ది ఫేమస్ లీడర్స్ గా ఉంటున్నారు. జస్ట్ ఫేమసే కాదు, పవర్ఫుల్ కూడా. మోడీ గారు తన లీడర్షిప్ తో ఇండియాని ఒక కొత్త ఫ్యూచర్ వైపు తీసుకుని వెళ్తాడని చెప్పి చాలా మందిలో నమ్మకం ఉంది. సో ఎందుకని మోడీ గారిని ఎంతలా ఫాలో అవుతున్నారు? మేబీ చాలా మంది అనుకోవచ్చు ఆయన ఫాలో అవుతున్న హిందుత్వ పాలిటిక్స్ వల్లే ఆయనకి ఎంత సపోర్ట్ అని. కానీ మీరు గమనిస్తే సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ఒక యోజనతో ట్రిపుల్ తలక్ లాంటి ఇష్యూని కూడా ఆయన సాల్వ్ చేశాడు. సో ఇలాంటివి సాల్వ్ చేసి తన రిలీజియన్స్కి సపోర్ట్ కాదు, హిందుత్వ పాలిటిక్స్ని ఫాలో అవనని చెప్పి మోడీ గారు నిరూపించుకున్నారు. కానీ మోడీ గారికి అసలు ఎంత క్రేజ్ ఎలా వచ్చింది, ఎందుకని మోడీ గారి పైన మన ఇండియన్స్ అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, అండ్ ఎలా మోడీ గారు ప్రపంచంలోనే ఫేమస్ లీడర్గా ఎదిగారు, వీటన్నిటికి సంబంధించిన విషయాలు ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మీకు ఒక క్లారిటీ, నేను మోడీ గారి సపోర్టర్ని అయితే కాదు, అలా అని చెప్పి హ్యాటర్ను కూడా కాదు, జస్ట్ ఒక అబ్జర్వర్ని మాత్రమే. అండ్ నేను ముందు ఇచ్చిన ఇంట్రో కూడా జస్ట్ మోడీ గారు ఒక పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పడానికి మాత్రం ఇచ్చాను, అంతేగాని నేను ఆయన సపోర్టర్ని అయితే కాదు. సో మొత్తానికైతే ఇప్పుడు మనం అసలు టాపిక్లోకి వచ్చేద్దాం. ముందుగా మోడీ గారి కంటే ముందు ఇండియాలో లీడర్షిప్ ఎలా ఉండేదో ఒకసారి చూద్దాం. యాక్చువల్గా బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైం నుంచే మన ఇండియాకి చాలా మంది స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళ టైంలో మనం బానిసలుగా ఉంటూ స్వతంత్రం కావాలి అనే గొంతెత్తలేని టైంలో బాలగంగాధర్ తిలక్, గోపాలకృష్ణ గోఖలే, లాలా లజపత్ రాయ్ ఇలాంటి ఎంతో మంది లీడర్స్ మోగబోయినటువంటి ఇండియన్స్ ని ఒక చోట చేర్చి బ్రిటిష్ వాళ్ళ మీద తిరగబడేలాగా వాళ్ళకు ఒక వాయిస్ నిచ్చి స్వతంత్ర పోరాటాన్ని వాళ్ళు ప్రారంభించారు. అండ్ వీళ్ళతో పాటు ఒకవైపు సుభాష్ చంద్రబోస్ గారు యుద్ధం చేస్తూ ఉంటే, ఇంకోవైపు మహాత్మా గాంధీ గారు అహింసతో బ్రిటిష్ వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టి ఇండియాకి స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. స్వతంత్రం వచ్చిన తర్వాత చూస్తే జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు అండ్ అటల్ బిహారీ వాజ్పేయి గారు లాంటి వాళ్ళు జనాల్లో మంచి మాస్ లీడర్స్ గా పేరు తెచ్చుకున్నారు. టీవీలు, ఇంటర్నెట్లు లేని టైంలో కేవలం వాళ్ళ వాయిస్ వినడానికి జనాలు రేడియోల దగ్గరికి వచ్చి కూర్చునేవాళ్ళు. ఇంకా వీళ్ళు గనక పొలిటికల్ మీటింగ్ పెట్టారనుకోండి, జనాలు తండోపతండాలుగా వచ్చి చేరేవాళ్ళు. ఇంకా వీళ్ళ లీడర్షిప్ స్టైల్స్ దగ్గరికి వస్తే లాల్ బహదూర్ శాస్త్రి గారు తన శ్రమకి, తమ కామన్ మ్యాన్ ఇమేజ్ కి బాగా ఫేమస్. ఇంకా మన్మోహన్ సింగ్ గారు అయితే తన ఇంటెలిజెన్స్ కి, ఎకనామిక్ ఎక్స్పర్టైజెస్ తో పాటు ఇన్కరప్టబుల్ ఇమేజ్ కి బాగా ఫేమస్. ఇంక ఇందిరాగాంధీ గారు అయితే ఒక అన్కాంప్రమైజింగ్ అండ్ స్ట్రాంగ్ లీడర్ గా ఉండేవారు. అండ్ అటల్ బిహారీ వాజ్పేయి గారు అయితే ప్రోగ్రెసివ్ పాలసీస్ అండ్ పొలిటికల్ డీసెన్సీకి బాగా ఫేమస్. ఇంకా రాజీవ్ గాంధీ గారి విషయానికి వస్తే ఆయన ఎప్పటికి కూడా ఫాదర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ టెలికాం రెవల్యూషన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తూ ఉంటారు. అండ్ పివి నరసింహరావు గారు బ్యాలెన్స్ ఆఫ్ క్రైసిస్ టైంలో ఇండియన్ ఎకానమీని కాపాడినందుకు గాను ఆయన ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ రిఫార్మ్స్ అని పిలుస్తూ ఉంటారు. సో ఇలా ఒక్కొక్క లీడర్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. వీళ్ళ స్పెషల్ టాలెంట్స్తో మన దేశాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మోడీజీ గారిలో అసలు ఏం స్పెషాలిటీ ఉంది? వీళ్ళందరినీ దాటుకుని ఆయన పవర్ఫుల్ లీడర్ ఎలా అయ్యారు? అసలు ఏం చూసి జనాలు మోడీ గారిని నమ్ముతున్నారు? వీటన్నిటికి ఆన్సర్ ఆల్ ది అబోవ్. అంటే ఇందాక చెప్పిన లీడర్స్ ఉన్నారు చూడండి, వాళ్ళలో ఉన్న క్వాలిటీస్ అన్ని మోడీజీ గారి లీడర్షిప్లో కనిపిస్తూ ఉంటాయి. ఎస్, మీరు కనుక మోడీ గారి లీడర్షిప్ కనుక అబ్జర్వ్ చేస్తే నేను పైన చెప్పిన క్వాలిటీస్లో ఏదో ఒక స్టేజ్లో ఖచ్చితంగా ఆయన కనిపించే ఉంటారు. కానీ మోడీజీ గారు అసలు ఎలా వేరే లీడర్స్ నుంచి డిఫరెంట్ అండ్ తను ఎలా తన క్వాలిటీస్ని షోకేస్ చేసుకున్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఆర్ట్ ఆఫ్ ఫార్మర్ స్పీకింగ్లో మోడీ గారు దిట్ట అని చెప్పి అందరికీ తెలుసు. కానీ మీరు అబ్జర్వ్ చేయాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే ఆయన చాయిస్ ఆఫ్ వర్డ్స్. అంటే ఆయన చూస్ చేసుకునే యూనిక్ వర్డ్సే ఆయన్ని జనాల్లో ఒక మాస్ లీడర్గా చేశాయి. మీమ్స్ గురించి ప్రస్తావించడం కానీ, పబ్జీ గురించి జోకులు వేయడం కానీ, ఇలాంటివన్నీ ఆయన్ని జనాలకి దగ్గరగా చేశాయి. ఆయన వాడే పదాలు ఎంత ఫేమస్ అంటే జస్ట్ మిత్రం అని పిలిస్తే చాలు, అది ఖచ్చితంగా మోడీ గారే అని చెప్పి అందరికి అర్థమైపోతుంది. ఆయన స్పీచెస్ అండ్ మాట్లాడే విధానం, వీటన్నిటితో పాటు మోడీజీ గారిని జనాల దగ్గరికి తీసుకెళ్లిన ఇంకో విషయం స్వచ్ఛ భారత్.
ఇంతకుముందు ఇండియా అంటే అశుభ్రమైన దేశం అనే ఒక ముద్ర ఉండేది. అఫ్ కోర్స్ ఇప్పటికీ చాలా చోట్ల ఉందనుకోండి, కానీ ఇప్పుడు కనుక మనం చూసుకుంటే ఆ ఇమేజ్ చాలా వరకు చేంజ్ అయిపోయింది. దానికి కారణం 2014లో మోడీ గారు తీసుకొచ్చిన స్వచ్ఛ భారత్ కాన్సెప్ట్. ఇంతకుముందైతే శుభ్రత గురించి యూరోప్, అమెరికా లాంటి దేశాలతో కంపేర్ చేసుకుని మన ఇండియాని మనమే తక్కువగా చూసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మాత్రం ఆ ఇమేజ్ మెల్లిమెల్లిగా చేంజ్ అవుతూ వస్తుంది. నిజానికి చెప్పాలంటే ఈ శుభ్రత కాన్సెప్ట్ అనేది ఏదైతే ఉందో అది అందరూ ప్రైమ్ మినిస్టర్లో ఉంది, కానీ వాళ్ళు దాన్ని అమలు చేయడంలో ఎక్కడో ఒక చోట ఫ్లాప్ అవుతూ వచ్చారు. కానీ మోడీజీ గారు మాత్రం ఈ స్వచ్ఛ భారత్ని అమలు చేసి చూపించారు. మోడీ గారు కామన్ పీపుల్కి కనెక్ట్ అవడానికి ఇంకో మెయిన్ రీజన్ ఆయన జర్నీ. కామన్ మ్యాన్ నుంచి పీఎం అయ్యేదాకా ఆయన చేసిన అసాధారణమైన జర్నీ కూడా జనాల్ని ఆయన వైపు అట్రాక్ట్ చేసేలాగా చేశాయి. కొంతమంది లీడర్స్ సిల్వర్ స్పూన్తో పుడుతూ ఉంటారు, ఇంకొంతమంది మట్టిలో నుంచి వస్తూ ఉంటారు. అలా మట్టిలో నుంచి వచ్చే వాళ్ళకి గ్రౌండ్ పాలిటిక్స్ మీద బాగా గ్రిప్ ఉంటుంది. అండ్ అలాంటి గ్రిప్ మోడీ గారి దగ్గర బాగా ఉంది. ఒక టీ సెల్లర్ నుంచి ఆర్ఎస్ఎస్ లీడర్గా, ఆ తర్వాత గుజరాత్ సీఎంగా, ఆ తర్వాత ఇండియాకి ప్రధానమంత్రిగా ఆయన చేసిన జర్నీ జనాల్లో ఆయన ఫాలోయింగ్ని పెంచడంతో పాటు మనలో ఒకడు అనే ఫీలింగ్ కూడా జనాల్లో బాగా పెరిగిపోయింది. కానీ మనలో ఒకడు అనే నమ్మకంతో లీడర్ వచ్చేవో కానీ ప్రధానమంత్రి అవటం మాత్రం చాలా కష్టం. మరి మోడీ గారిని ప్రధానమంత్రి చేయడానికి కారణం ఏంటంటారా? దీనికి కారణం ఆయన ప్రైమ్ మినిస్టర్ కాకముందు గుజరాత్ని డెవలప్ చేసిన విధానం. అఫ్ కోర్స్ గుజరాత్ ముందు నుంచే డెవలప్డ్ సిటీస్లో ఒక సిటీగా ఉంది. కానీ మోడీ గారు గుజరాత్కి ఎప్పుడైతే సీఎం అయ్యారో అప్పటి నుంచి గుజరాత్ డెవలప్మెంట్ అనేది చాలా ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవడం జరిగింది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మోడీ గారు వచ్చిన తర్వాత ఆ డెవలప్మెంట్ డబుల్ అయింది. సో ఇలా మోడీ గారు చేసిన ఆ డెవలప్మెంటే ఆయన 2014-19 ఎలక్షన్లో గెలవడానికి కారణమైంది. ఇంకా మోడీ గారు తీసుకున్న డిమానిటైజేషన్ లాంటి డెసిషన్ దేశంలో కరప్షన్ని అరికట్టడంలో చాలా హెల్ప్ చేసింది. అఫ్ కోర్స్ దీనివల్ల జనాలు బాగా ఇబ్బంది పడ్డారు అనుకోండి. బట్ ఏదో రకంగా దొంగ నోట్లు, బ్లాక్ మనీ లాంటివి ఎంతో కొంత కట్టడైతే చేశారు. అండ్ ఇదే కాకుండా సర్జికల్ స్ట్రైక్స్, కోవిడ్ లాక్డౌన్ ఇలాంటి హార్ష్ డెసిషన్స్ తీసుకొని ఆయన హెడ్ ఉన్న లీడర్ని కూడా ప్రూవ్ చేసుకున్నారు. ఈ డెసిషన్స్ ఏమైనా కానీ వాటి రిజల్ట్స్ ఎలా ఉన్నా కానీ వాటి పూర్తి బాధ్యతను ఆయన మీద వేసుకున్నట్టు తప్పించి హోమ్ మినిస్టర్ మీద కానీ, ఫైనాన్స్ మినిస్టర్ మీద కానీ, లేదా డిఫెన్స్ మినిస్టర్ మీద కానీ ఎప్పుడు ఆయన వేయలేదు. ఇంకా మోడీజీ గారు బయట దేశాల్లో కూడా బాగా ఫేమస్ అవడానికి కారణం ఆయనకు వచ్చిన ఇమేజ్. సర్జికల్ స్ట్రైక్, కోవిడ్ లాక్డౌన్ ఇలాంటి హార్డ్ డెసిషన్స్తో ఆయన డెసిషన్ మేకర్గా, రిస్క్ టేకర్గా ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకొని బయట దేశాల లీడర్స్ దగ్గర ఒక స్ట్రాంగ్ లీడర్గా ఆయన గుర్తింపు తెచ్చుకున్నాడు. మోడీ గారి స్ట్రాంగ్ ఇమేజ్ వల్లనే చైనా ఎకనామిక్గా అండ్ మిలిటరీ పరంగా స్ట్రాంగ్గా ఉన్నా కానీ డైరెక్ట్గా మన ఇండియాతో పోటీకి దిక్కుండా వెనక్కి తగ్గుతూ ఉంటుంది. సో మోడీ గారికి ఉన్న ఈ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ అండ్ డెసిషన్ మేకింగే ఇండియాని ఈ రోజున వరల్డ్ జియో పాలిటిక్స్లో ఒక స్ట్రాంగ్ మెంబర్గా నిలబెట్టాయి. ప్రస్తుతం మన ఇండియా ప్రపంచంలో ఉన్న స్ట్రాంగెస్ట్ కంట్రీస్ లైక్ అమెరికా, రష్యా అండ్ ఇంగ్లాండ్ లాంటి దేశాలతో ఫ్రెండ్షిప్ చేస్తుంది. అండ్ ఈ కంట్రీస్ అన్ని ఇండియాని ఒక కింగ్ మేకర్గా చూస్తూ ఉంటారు. సో అలాంటి ఇండియాలో ఒక స్టేబుల్ గవర్నమెంట్ని మెయింటైన్ చేయడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ స్టేబుల్ గవర్నమెంట్ని రన్ చేయడంలో కూడా మోడీ గారు బాగా సక్సెస్ అయ్యారు. ఈ రోజున ప్రతి విషయంలో ప్రపంచం మొత్తం ఇండియా వైపు అండ్ ఇండియా తీసుకునే డెసిషన్స్ వైపే చూస్తుంది. ఇండియా తీసుకునే డిప్లొమాటిక్ పాలసీస్ అయినా, ఉక్రెయిన్ రష్యా వార్ గురించి ఇండియా తీసుకునే డెసిషన్ అయినా, గ్లోబల్ మార్కెటింగ్ డెసిషన్ అయినా, ఇలా ఇండియా తీసుకునే ఏ డెసిషన్ అయినా కానీ అది ప్రపంచం మొత్తంలో ఎఫెక్ట్ని ఖచ్చితంగా చూపిస్తుంది. సో ఇండియాకున్న ఈ పాపులారిటీయే ఓవర్సీస్లో మోడీ గారి పాపులారిటీని ఇంక్రీజ్ చేస్తుందంటలో ఎలాంటి తప్పు లేదు. కానీ మోడీ గారు తీసుకునే ఈ డెసిషన్స్ అండ్ పాలసీస్ వల్లే ఇండియా యొక్క పాపులారిటీ ఇంక్రీజ్ అవుతుందని చెప్పి కొంతమంది, కాదు ఇండియా యొక్క పాపులారిటీ వల్లనే మోడీ గారి పాపులారిటీ ఎక్కువ అవుతుందని చెప్పి ఇంకొంతమంది డిబేట్స్ అనేవి చేసుకుంటూ ఉంటారు. సో ఈ డిబేట్స్ని సెటిల్ చేయాలంటే మనం గేమ్ ఆఫ్ థ్రోన్స్ కాన్సెప్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ఎవరైతే ఐరన్ థ్రోన్ మీద కూర్చుంటారో వాళ్ళు 7 కింగ్డమ్స్ని రూల్ చేస్తారు. సో గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటే వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది అనుకోండి. సో ఈ రోజున గ్లోబల్ పాలిటిక్స్లో ఐరన్ థ్రోన్ అనేది ఇండియాలో ఉన్న పిఎం సీట్. దానిలో ఎవరు కూర్చుంటే వాళ్ళు గ్లోబల్ పాలిటిక్స్ని డామినేట్ చేసే లీడర్గా ఉంటారు. కానీ ఐరన్ థ్రోన్ మీద కూర్చోవటం అండ్ దాన్ని నిలబెట్టుకోవటం ఎంత కష్టమో నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. సో ఇండియన్ పిఎం సీట్ అనే థ్రోన్ని నిలబెట్టుకోవడంలో మోడీ గారి క్యాపబిలిటీస్, పాలసీస్ చాలా అంటే చాలా కీ రోల్ని ప్లే చేశాయి. సో ప్రెసెంట్ ఐరన్ థ్రోన్కి తగిన లీడర్ దానిలోనే కూర్చున్నాడు అంటలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. వరల్డ్ పాలిటిక్స్లో మోడీ గారు ఎంత పవర్ఫుల్ అంటే ప్రతి కంట్రీ లీడర్ మోడీ గారి ఫ్రెండ్షిప్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇండియాకి మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తాం అండ్ ఇండియా సపోర్ట్ మాకు కావాలని చెప్పేసి ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఉక్రెయిన్ రష్యా వార్ అయినా, శ్రీలంక క్రైసిస్ అయినా, పాకిస్తాన్లో వచ్చిన ఫ్లడ్స్ అయినా కానీ, ఇలా ఏ సిచ్యువేషన్ అయినా కానీ మోడీ గారి డెసిషన్ మాత్రం చాలా అంటే చాలా కీలకంగా ఉంటుంది.
వరల్డ్ లీడర్స్ కూడా మోడీ గారికి చాలా అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని ది బాస్ అని చెప్పి పిలవటం. ఎస్, ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని ది బాస్ అని చెప్పి పిలిచి మోడీ గారు ఉంటే ఏదైనా సరే సాధ్యం అని చెప్పారు. అండ్ రీసెంట్ గా ఆయన చేసిన స్టేట్ విజిట్ తో ఆయన ఇంకా ఫేమస్ అయిపోయారు. అండ్ ఈ స్టేట్ విజిట్ కి సంబంధించి నేను కంప్లీట్ డీటెయిల్స్ ని ఆల్రెడీ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. దానికి సంబంధించిన లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అండ్ అలాగే ఎండ్ స్క్రీన్ లో కూడా ఇస్తాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో కూడా చూడడానికి ఒకసారి ట్రై చేయండి. సో ఈ స్టేట్ విజిట్ తో ఇండియాకి అవసరమయ్యే అన్ని డీల్స్ ని చేసుకోవడంతో పాటు అమెరికాతో మన ఇండియా ఫ్రెండ్షిప్ ని కూడా బాగా బలపరిచారు. ఓకే, ఈ అన్ని విన్న తర్వాత చాలా మంది కింద కామెంట్స్ లో తిట్టుకుంటూ ఉండొచ్చు, ఎందుకంటే అన్ని పాజిటివ్ చెప్తున్నావు ఏంద్రా బాబు, పెద్ద భజన బ్యాచ్ లాగా ఉన్నావు అని చెప్పేసి కింద కామెంట్స్ చేయొచ్చు. అఫ్ కోర్స్ చెప్పాలంటే నెగిటివ్స్ కూడా చాలానే ఉన్నాయి. ఐరన్ థ్రోడ్ పైన కూర్చున్నప్పుడు ఎలాంటి తప్పులు చేయకుండా ఉన్నాడు అని నేను చెప్పాను అనుకోండి, చిన్న పిల్లోడు కూడా నమ్మడు. నెగిటివ్స్ ఖచ్చితంగా ఉంటాయి, చెప్పాలంటే చాలానే ఉన్నాయి. అన్ని గవర్నమెంట్ లాగే మోడీ గవర్నమెంట్ కూడా చాలా విషయాల్లో ఫ్లాప్ అయింది. అండ్ వాటిల్లో మెయిన్గా మన సౌత్ స్టేట్ని నెగ్లెక్ట్ చేయటం, సరిపడే జాబ్స్ని ఇవ్వకపోవటం, రిలీజియస్ ఇన్ఈక్వాలిటీస్, అబ్బో ఇక చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంది. కావాలంటే దీనిపైన మనం ఒక సపరేట్ టాపిక్ కూడా చేయొచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక 5K లైక్స్ కొట్టండి, ఖచ్చితంగా ఆ నెగిటివ్స్ని కూడా చూపించడానికి నేను ట్రై చేస్తాను. కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఎవరు ఏమనుకున్నా కానీ మోడీ గారు ఒక పవర్ఫుల్ లీడర్. ఐరన్ థ్రోడ్ మీద కూర్చోడానికి అవసరమైన క్వాలిటీస్ అన్ని ఉన్న ఒక పవర్ఫుల్ లీడర్. అండ్ అఫ్ కోర్స్ ఐరన్ థ్రోడ్ మీద కూర్చోడానికి ఏవైతే అవసరం అవుతాయో వాటిలో మంచి చెడు రెండూ చేసి వచ్చిన లీడర్. సో ఫైనల్ గా కంక్లూజన్ ఏంటంటే, మోడీ గారు ఎలా రూల్ చేస్తున్నా కానీ, ఇండియాలో ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఇండియాని మాత్రం ఒక పవర్ఫుల్ కంట్రీగా ముందుకెత్తి తీసుకుని వెళ్తున్నారు. అండ్ అలాగే ప్రపంచంలో ఒక పవర్ఫుల్ లీడర్ గా ఆయన గుర్తింపు కూడా తెచ్చుకుంటున్నారు. సో నరేంద్ర మోడీ గారు సెట్ చేసిన ఈ స్టాండర్డ్స్ ని చేరుకోవాలంటే వేరే ఏ లీడర్ కైనా కానీ చాలా అంటే చాలా కష్టం. ఇండియన్ పాలిటిక్స్ లో అండ్ వరల్డ్ డిప్లొమసీలో మోడీ గారు సెట్ చేసిన ఈ మార్క్ చాలా రోజుల వరకు ఉండబోతుంది. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.